సో ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుతున్నానండి. అదేమిటంటే సిజేరియన్ ఆపరేషన్లు. దీని మీద విపరీతమైన కాంట్రవర్సీ ఉందండి జనబాహుళ్యంలో. ఏమిటంటే మనం పెట్టిన ముహూర్తానికి బిడ్డను కంటే అన్ని ఫలితాలు వస్తాయా? నిజంగా ఆ శక్తి ఉంటుందా? అది పెట్టుడు ముహూర్తం కాదా అని చాలామంది అపప్రదలు ఉంటాయండి. చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనిషి అనుకుంటాడు, భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నేను కొన్ని వందల సిజేరియన్ ముహూర్తాలు పెట్టానండి. పెట్టినప్పటికీ కూడా అన్నీ ఆ కాలంలో జరగలేదండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనస్థీషియా ఇచ్చే డాక్టర్ లేటుగా రావడం, కొన్ని సందర్భాల్లో పేషెంట్కి వచ్చేటప్పుడు బీపీ పెరగడం, కొన్ని సందర్భాల్లో వచ్చేటప్పటికి ఆమ్నియాయిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు తొందరగా పడిపోవడం, ఇలాంటి సందర్భాల్లో జరగలేదండి. కాబట్టి ఇది కూడా భగవంతుడు చేసిందిగా మనం నిర్ణయించుకోవాలి. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో పాపాలు చేశాం, పాపాలు ఎలా పోగొట్టుకుంటాం? భగవద్ ఆరాధన ద్వారా పోగొట్టుకుంటాం. అదేవిధంగా సత్సంకల్పంతో ఒక మంచి బిడ్డ కలగాలి, ఆ బిడ్డ జాతకం బాగుండాలి అని ఈ యొక్క సిజేరియన్ ముహూర్తం పెట్టించుకోవడంలో తప్పు లేదండి. అయితే సిజేరియన్ ముహూర్తం పెట్టించుకునేటప్పుడు బాగా అనుభవజ్ఞులైనటువంటి ఒక జ్యోతిష్కుడి దగ్గర పెట్టించుకోవాలండి. అంతేకాని ఏదో పెట్టాడు మా పంతులంటే అది అట్టాగే ఉంటుందండి. ఉదాహరణకు చెప్తానండి, ఇది సిజేరియన్ ముహూర్తం అనేటటువంటిది కేవలం ఆ రోజు జరిగేటటువంటి ఆపరేషన్ సక్సెస్ కావడమే కాదండి, అది పుట్టబోయే బిడ్డ జాతకం అవుతుందండి. కాబట్టి అలాంటి ముహూర్తం పెట్టాలంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు ఆ పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును చక్కగా దాన్ని చేయాలండి. విద్య బాగుండేటట్లు, వైవాహిక జీవితం బాగుండేటట్లు, ధనం బాగా ఉండేటట్లు, మానసిక ప్రవృత్తి బాగా ఉండేటట్లు, అన్ని రకాలుగా అతని జీవితం చక్కగా ఉండేటట్టు పెట్టాలండి. అలా పెట్టాలంటే చాలా సమయం కావాలి, చాలా తెలివితేటలు కావాలి, చాలా శాస్త్ర పరిజ్ఞానం కావాలి. ఇవన్నీ ఇవాళ చూడడం లేదండి జనం. హడావుడిగా 5 నిమిషాలు వచ్చి టేబుల్ ముందు కూర్చొని ముహూర్తం కావాలి నాకు 2 నిమిషాలు అంటున్నారండి. ఇది చాలా తప్పండి. ముహూర్తాలు పెట్టుకోవచ్చు, సిజేరియన్ ముహూర్తాలు, కానీ తగినంత వ్యవధి జ్యోతిష్కుడికి ఇచ్చి ఆ తర్వాత మాత్రమే పెట్టుకుంటే మంచిదండి. మేము పెట్టినంత మాత్రమే అదే టైం జరగాలని లేదు. కాబట్టి సంకల్పం బాగుందనుకోండి, తప్పకుండా జరుగుతుంది, సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుతున్నానండి. అదేమిటంటే సిజేరియన్ ఆపరేషన్లు. దీని మీద విపరీతమైన కాంట్రవర్సీ ఉందండి జనబాహుళ్యంలో. ఏమిటంటే మనం పెట్టిన ముహూర్తానికి బిడ్డను కంటే అన్ని ఫలితాలు వస్తాయా? నిజంగా ఆ శక్తి ఉంటుందా? అది పెట్టుడు ముహూర్తం కాదా అని చాలామంది అపప్రదలు ఉంటాయండి. చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనిషి అనుకుంటాడు, భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నేను కొన్ని వందల సిజేరియన్ ముహూర్తాలు పెట్టానండి. పెట్టినప్పటికీ కూడా అన్నీ ఆ కాలంలో జరగలేదండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనస్థీషియా ఇచ్చే డాక్టర్ లేటుగా రావడం, కొన్ని సందర్భాల్లో పేషెంట్కి వచ్చేటప్పుడు బీపీ పెరగడం, కొన్ని సందర్భాల్లో వచ్చేటప్పటికి ఆమ్నియాయిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు తొందరగా పడిపోవడం, ఇలాంటి సందర్భాల్లో జరగలేదండి. కాబట్టి ఇది కూడా భగవంతుడు చేసిందిగా మనం నిర్ణయించుకోవాలి. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో పాపాలు చేశాం, పాపాలు ఎలా పోగొట్టుకుంటాం? భగవద్ ఆరాధన ద్వారా పోగొట్టుకుంటాం. అదేవిధంగా సత్సంకల్పంతో ఒక మంచి బిడ్డ కలగాలి, ఆ బిడ్డ జాతకం బాగుండాలి అని ఈ యొక్క సిజేరియన్ ముహూర్తం పెట్టించుకోవడంలో తప్పు లేదండి. అయితే సిజేరియన్ ముహూర్తం పెట్టించుకునేటప్పుడు బాగా అనుభవజ్ఞులైనటువంటి ఒక జ్యోతిష్కుడి దగ్గర పెట్టించుకోవాలండి. అంతేకాని ఏదో పెట్టాడు మా పంతులంటే అది అట్టాగే ఉంటుందండి. ఉదాహరణకు చెప్తానండి, ఇది సిజేరియన్ ముహూర్తం అనేటటువంటిది కేవలం ఆ రోజు జరిగేటటువంటి ఆపరేషన్ సక్సెస్ కావడమే కాదండి, అది పుట్టబోయే బిడ్డ జాతకం అవుతుందండి. కాబట్టి అలాంటి ముహూర్తం పెట్టాలంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు ఆ పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును చక్కగా దాన్ని చేయాలండి. విద్య బాగుండేటట్లు, వైవాహిక జీవితం బాగుండేటట్లు, ధనం బాగా ఉండేటట్లు, మానసిక ప్రవృత్తి బాగా ఉండేటట్లు, అన్ని రకాలుగా అతని జీవితం చక్కగా ఉండేటట్టు పెట్టాలండి. అలా పెట్టాలంటే చాలా సమయం కావాలి, చాలా తెలివితేటలు కావాలి, చాలా శాస్త్ర పరిజ్ఞానం కావాలి. ఇవన్నీ ఇవాళ చూడడం లేదండి జనం. హడావుడిగా 5 నిమిషాలు వచ్చి టేబుల్ ముందు కూర్చొని ముహూర్తం కావాలి నాకు 2 నిమిషాలు అంటున్నారండి. ఇది చాలా తప్పండి. ముహూర్తాలు పెట్టుకోవచ్చు, సిజేరియన్ ముహూర్తాలు, కానీ తగినంత వ్యవధి జ్యోతిష్కుడికి ఇచ్చి
ఆ తర్వాత మాత్రమే పెట్టుకుంటే మంచిదండి. మేము పెట్టినంత మాత్రమే అదే టైం జరగాలని లేదు. కాబట్టి సంకల్పం బాగుందనుకోండి, తప్పకుండా జరుగుతుంది, సక్సెస్ అవుతారు.